దేవీ భాగవతం నుంచి ఓ అద్భుతమైన కథను చూద్దాం. ఇది మనందరినీ ఆలోచించపేస్తుంది. ఆలోచించండి, ఒకే కుటుంబం, ఒకే రకమైన పెంపకం, కాని వాళ్లు బద్ధశత్రువులుగా ఎలా మారిపోయారు? ఈ కథలో ఎన్నో ముఖ్యమైన విషయాలు దాగి ఉన్నాయి. అవును, అసలు ప్రశ్న ఇదే. ఒకే ఇంట్లో పెరిగినవాళ్లు ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకునేంత శత్రువులుగా ఎలా అయ్యారు? ఈ ప్రశ్నకు జవాబు మనకి కథలోనే దొరుకుతుంది. ఇక్కడున్నది కురువంశం. ఒకవైపు చూస్తే ధృతరాష్ట్రుడి 100 మంది కొడుకులు, అంటే కౌరవులు. మరోవైపు వాళ్ల సోదరుడైన పాండురాజు 5 కొడుకులు, పాండవులు. వీళ్లంతా హస్తినాపురంలో కలిసే పెరిగారు. పైకి చూడ్డానికి అంతా ఒకటే కుటుంబం. కాని లోపల మాత్రం పోటీ, అసూయ అనే నిప్పు మెల్లమెల్లగా రాజుకోవడం మొదలైంది. సరే, అసలీ గొడవకు కారణం ఎక్కడ మొదలైంది? అంతా బానే ఉన్నప్పుడు ఈ ఈర్ష్యానే విషపు విత్తనం వాళ్ల మనసుల్లోకి ఎలా వచ్చింది? చూద్దాం. దానికి కారణం పాండవుల్లో ఉన్న అద్భుతమైన లక్షణాలే. భీముడికున్న సాటిలేని బలం, యుధిష్ఠిరుడి ధర్మనిరతి, ఇక అర్జునుడి విలువిద్యలో నైపుణ్యం. ఇవన్నీ చూసి అందరూ మెచ్చుకున్నారు. కాని ఆ మెచ్చుకోలేవాళ్లకు అసూయని కూడా తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా భీముడి విషయంలో. అతను ఆటల్లో చాలా సరదాగా కౌరవుల్ని ఓడించేవాడు. వాళ్లని నీళ్లల్లో ముంచడం, చెట్లపైకెక్కించి దించడం, ఇవన్నీ చేసేవాడు. భీముడు దాన్ని సరదా ఆటలా చూశాడు. కాని కౌరవులకు మాత్రం అది పెద్ద అవమానంలా అనిపించింది. తమ బలహీనత అందరి ముందు బయటపడుతుందని ఫీలయ్యారు. దానివల్ల వాళ్లలో భయం, ఆ భయం కాస్త ద్వేషంగా మారడం మొదలైంది. ఇక్కడే అసలు కథ మొదలైంది. దుర్యోధనుడి మనసులో ఆ ఈర్ష్య అనే విషపు విత్తనం బలంగా నాటుకుపోయింది. తనలో తానే ఇలా అనుకున్నాడు: ఈ భీముడు పక్కనుంటే నేను బలహీనుడిగా కనిపిస్తున్నాను. ఈరోజు ఇది కేవలం ఆట, కాని రేపు ఇదే పోటీ రాజ్యం కోసం జరుగుతుంది. ఈ ఆలోచన అతన్ని నిద్రపోనివ్వలేదు. ఆ ఆలోచన అక్కడితో ఆగిపోలేదు. ఆ చిన్న ఈర్ష్య నెమ్మదిగా పెరిగి పెద్దదై ఒక భయంకరమైన కుట్రకు దారితీసింది. దుర్యోధనుడు ఒక నిర్ణయానికొచ్చేశాడు. తన దారికి అడ్డొస్తున్న భీముణ్ణి శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలని. ఇదేదో ఆవేశంలో తీసుకున్న నిర్ణయం అస్సలు కాదు. చాలా పక్కాగా వేసిన ప్లానిది. చూడండి, స్టెప్ బై స్టెప్ ఎలా ప్లాన్ చేశాడో. మొదట విందు పేరుతో భీముడిని పిలవడం. తరువాత భోజనంలో ప్రాణాంతకమైన విషం కలపడం. అతను స్పృహ తప్పి పడిపోగానే తీసుకెళ్లి గంగానదిలో పడేయడం. ఎంత దుర్మార్గమైన ఆలోచనో కదా. అనుకున్నట్టుగానే అంతా జరిగింది. భీముడు ఆ విషం కలిపిన ఆహారం తిని స్పృహ తప్పి పడిపోయాడు. తన ప్లాన్ సక్సెస్ అయ్యిందని దుర్యోధనుడు లోపల్లోపల సంభరపడిపోయాడు. స్పృహలో లేని భీముడి శరీరాన్ని తీసుకెళ్లి గంగానది ప్రవాహంలోకి తోసేశాడు. హమ్మయ్యా, ఇక పీడ విరగడైంది. నా దారికి అడ్డొచ్చేవాడు లేడు అని దుర్యోధనుడు చాలా నిశ్చింతగా వెనక్కి వెళ్ళిపోయాడు. కాని విధిరాత వేరేలా ఉంది. దుర్యోధనుడు భీముణ్ణి చంపడానికి ఉపయోగించిన ఆ విషమే అతనికి ఒక రకంగా వరంగా మారింది. అవును, నాశనం చెయ్యాలనుకున్న ప్రయత్నమే అతన్ని మరింత బలవంతుడిని చేసింది. ఎందుకంటే భీముడు చనిపోలేదు. సరిగ్గా ఇక్కడినుంచే కథలో ఒక ఊహించని అద్భుతమైన మలుపొస్తుంది. ఆ గంగానదీ ప్రవాహంలో కొట్టుకుపోయిన భీముడు నేరుగా నాగలోకానికి చేరుకున్నాడు. అక్కడ నాగరాజులు అతన్ని చూసి శరీరంలో ఉన్న విషాన్ని పూర్తిగా తీసేశారు. అంతేకాదు, అతనికి 1000 ఏనుగుల బలాన్ని ఒక వరంగా ప్రసాదించారు. కొన్ని రోజుల తర్వాత అంతకు ముందుకన్నా ఎన్నో రెట్ల బలంతో భీముడు హస్తినాపురానికి తిరిగొచ్చాడు. అతన్ని అలా చూసి దుర్యోధనుడు షాక్ అయ్యాడు. తన ప్లాన్ ఫెయిల్ అవ్వడమే కాకుండా భీముడు ఇంకా పవర్ఫుల్ అయ్యాడు. ఇక అప్పట్నుంచి దుర్యోధనుల్లో ఉన్న ఈర్ష్య ప్రమాదకరమైన దాచిపెట్టిన ద్వేషంగా గట్టిపడిపోయింది. ఓకే, ఇప్పటిదాకా కథ ఏంటో చూశాం. చాలా ఆసక్తికరంగా ఉంది కదా. కాని ఈ కథ మనకు చెప్పే నీతి ఏంటి? మనం దీన్నించి ఏం నేర్చుకోవాలి? అన్నింటికన్నా మొదటి పాఠం పోలిక, కంపారిజన్. దుర్యోధనుడి సమస్య అంతా ఎక్కడ మొదలైంది? తనని తాను భీముడితో పోల్చుకోవడం దగ్గరే. ఎప్పుడైతే మనం మనల్ని ఇతరులతో పోల్చుకోవడం మొదలుపెడతామో అక్కడే మన మనశ్శాంతికి ఫుల్ స్టాప్ పడిపోతుంది. ఇక రెండో విషయం ఈర్ష్యా స్వభావం. అది ఎలా ఉంటుందంటే, మొదట ఒక చిన్న విత్తనంలా మొదలవుతుంది, ఒక చిన్న అసూయ. కాని దాన్ని గనుక మనం అక్కడే అదుపు చేయకపోతే అది పెరిగి పెరిగి ద్వేషమనే పెద్ద చెట్టుగా మారి చివరికి వినాశనానికి దారితీస్తుంది. ఒక్కసారి ఈ పట్టికను చూడండి. ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది, నేను అతనికన్నా బలహీనుడిని అనే ఒక చిన్న ఆలోచన ఎలా ఈర్ష్యగా, ద్వేషంగా మారిందో, ఆ తర్వాత
అది విషం పెట్టేంత భయంకరమైన పనికి ఎలా దారితీసిందో అంటే మన ఆలోచనలే మన చేతలకు పునాది అనమాట. ఇక ఫైనల్గా అన్నింటికన్నా ముఖ్యమైన పాఠం ఒకటుంది. ఎవరైతే ధర్మం వైపుంటారో వాళ్లను దైవం ఎప్పుడూ కాపాడుతుంది. చూడండి, దుర్యోధనుడు భీముడి ప్రాణాలు తీయాలనుకున్నాడు. కాని ఫలితంగా భీముడికి ఇంకా ఎక్కువ శక్తి వచ్చింది. ఇదే ధర్మం యొక్క గొప్పదనం. అందుకే ఈ కథ చివరికి మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది. మన జీవితంలో కూడా ఇలాంటి సందర్భాలొచ్చినప్పుడు మనం ఏ దారినెంచుకుంటాం? దుర్యోధనుడిలా ఈర్ష్యతో రగిలిపోయే దారినా, లేక పాండవుల్లా ధర్మం వైపు నిలబడే దారినా? ఆ ఎంపికే మన భవిష్యత్తు ఏంటో నిర్ణయిస్తుంది.